సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బంగ్లాదేశ్ రాజకీయాలు ఇప్పుడు మళ్లీ బగ్గుమంటున్నాయి. గత ఆగస్టులో ప్రాణభయంతో దేశం విడిచిపెట్టిన మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినటువంటి కొద్ది గంటల్లోనే బంగ్లాదేశ్ క్రికెట్ లెజెండ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపైన గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. అసలు ఢిల్లీ నుంచి షేక్ హసీనా చేసిన ఆ ప్రకటన ఏంటి? షకీబ్ ఇంటిపైన దాడి, ఆ ప్రెస్ మీట్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరాలు ఒకసారి తెలుసుకుంటే 2024 ఆగస్టు 5 బంగ్లాదేశ్ చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామాలు జరిగిన రోజు. విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి బంగ్లాదేశ్ రాజకీయాలు గందరగోళంగానే ఉన్నాయి. హసీనా పార్టీ అయినటువంటి అవామీ లీగ్ నాయకులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా మౌనం వీడారు. న్యూఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ వేదికగా షేక్ హసీనా ఒక వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆమె చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్ విసిరేలా ఉన్నాయి. నేను డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వస్తున్నాను. నా దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి నన్ను నేను అర్పించుకుంటాను. ఇందుకోసం నన్ను అరెస్టు చేసినా సరే చివరకు నా ప్రాణ త్యాగానికైనా నేను సిద్ధమే అని ఆమె బాంబు పేల్చారు. ఇండియా నుంచి ఆమె ఇచ్చిన ఈ వార్నింగ్ బంగ్లాదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వర్చువల్ ప్రెస్ మీట్లో షేక్ హసీనాతో పాటు బంగ్లాదేశ్ క్రికెటర్ మాజీ కెప్టెన్ అయినటువంటి అవామీ లీగ్ మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ కూడా పాల్గొన్నాడు. అంతే, ఇది జరిగిన కొద్ది గంటల్లోనే షకీబ్ను టార్గెట్ చేశారు. అక్కడ బుధవారం రాత్రి సుమారు 8:45 సమయంలో మగూరా పట్టణంలో ఉన్న షకీబ్ పూర్వీకుల నివాసం పైన ఒక భయంకరమైనటువంటి దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఇంటి గేటు పైన పెట్రోల్ బాంబులు విసిరారు. దొరికిన వస్తువులను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఇది నిజంగా పెట్రోల్ బాంబు దాడేనా లేక సాధారణ దాడులా అనేది ఇప్పుడు దర్యాప్తు తర్వాత నిర్ధారిస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అవామీ లీగ్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రెస్ మీట్లో పాల్గొన్నందుకే కక్షగట్టి షకీబ్ ఇంటిపైన ఈ ప్రణాళికాబద్ధమైన దాడి చేశారని సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా మండిపడింది. ఇక ఒకవైపు డిసెంబర్లో స్వదేశానికి వస్తారని షేక్ హసీనా అంటుంటే, మరోవైపు అవామీ లీగ్ నాయకులు సెలబ్రిటీల ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి. షకీబ్ లాంటి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇంటికే భద్రత లేకపోతే సామాన్య నేతల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. డిసెంబర్లో హసీనా నిజంగానే బంగ్లాదేశ్ వెళ్తే అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది చూడాలి. మరి ఈ దాడిపైన హసీనా నిర్ణయం పైన ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.